హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ స్పారీ యూట్యూబ్ ఛానల్. ఇది సెకండ్ సిరీస్ యుధిష్ఠిరుడు. ఫస్ట్ సిరీస్ మీరు వినకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి వినండి భీష్ముడు గురించి. ఇది సెకండ్ సిరీస్. ఇక యుధిష్ఠిరుడు సిరీస్ 2కి టాపిక్లో వెళ్ళిపోదాం. తెలుగు మహాభారతంలో యుధిష్ఠిరుడు ఒక ముఖ్యమైన పాత్రధారి. యుధిష్ఠిరుడు ధర్మరాజు అని కూడా ప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే అతడు సత్యం, ధర్మం మరియు న్యాయానికి కట్టుబడి ఉండేవాడు. అతను పాండవుల పెద్దవాడిగా మరియు హస్తినాపురం రాజుగా గుర్తింపబడ్డాడు. యుధిష్ఠిరుడు పాండవులలో ధైర్యవంతుడు, పరమ ధర్మాన్ని పాటించేవాడు. అతని తండ్రి పాండుడు మరియు తల్లి కుంతి ధర్మమూర్తి అయిన యమధర్మరాజు ఆశీర్వాదంతో పుట్టిన వాడైన యుధిష్ఠిరుడు ధర్మపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కృషి చేసేవాడు. అందువల్లనే అతన్ని ధర్మరాజు అని కూడా పిలుస్తారు. యుధిష్ఠిరుడు తన తండ్రి పాండవులు రాజ్యాన్ని కోల్పోయినప్పుడు కూడా సహనంతో, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిలబడ్డాడు. ఆయన మృదు స్వభావం మరియు న్యాయ సూత్రాలను గౌరవించడం వల్ల ఆయన కీర్తి ఎన్నటికీ నిలిచి ఉంది. అతని ముఖ్య లక్షణాలు నిజాయితీ, వినయం మరియు ధర్మం పట్ల కట్టుబడి ఉండడమే. కురుక్షేత్ర యుద్ధంలో కూడా యుధిష్ఠిరుడు అతని ధర్మాన్ని పాటించేందుకు కృషి చేశాడు. యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో యుధి, వెనక్కు మళ్ళకుండా స్థిరంగా నిలిచి ఉండేవాడని, స్థిర అని అర్థం. ఇతన్నే ధర్మరాజు అని అంటూ ఉంటాం. ధర్మంతో విరజిల్లేవాడని ఈ మాటకు అర్థం. ధర్మం అంటే ధరించేది, పట్టి ఉంచేది, పోషించేది అని అర్థం. సృష్టి తాలూకా స్థిరమైన నియమాల రూపంలో భగవంతుడి ఇచ్ఛాశక్తి పట్టి ఉంచుతుంది కనుకనే ఈ విశ్వాసాన్ని అస్తిత్వం వచ్చింది. అంచేత భగవంతుడే వాస్తవమైన ధర్మం. భగవంతుడి లేదే ఏది లేదు, నిలవలేదు. ప్రతి మనిషి తను భగవచ్ఛాగితతో పోషితమవుతున్నానని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే అన్నిటినీ మించిన గొప్ప ధర్మం. ఆ ధర్మంతో విరజిల్లవాడని ఈ జీవితం అనే యుద్ధంలో ఎన్నెన్నో కష్టాలు, తుఫానులు వచ్చినా వెను తిరగకుండా ప్రశాంతంగా ఉండటానికి పోరాడుతూ ఉండాలి. ధర్మరాజు ఆకాశమంతా ఉండే ఈ శాంత గుణానికి ప్రతినిధి. సాక్షాత్తు ధర్ముడి కొడుకే రాజు. కథ చేతబట్టిన భయంకరుడైన భీమసేనుడే అతని పక్క నిలిచి ఉన్నాడు. దివ్యాస్త్రాలు దిట్టంగా వేయగలిగే అర్జునుడు నిత్యము అతని కాపాడుతున్నాడు. ఆ అర్జునుడి విల్లేమో అందరి గుండెలను అవిసిపోయేలాగా చేసే గాంధీవం. స్నేహితుడంటారా, సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణుడు. అటువంటి గొప్ప స్థితిలో ఉన్న పాండవులందరూ ఘోరమైన విపత్తులను అనుభవించవలసి వచ్చింది. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం? అర్థం చేసుకుందామని ప్రయత్నించిన పెద్ద పెద్ద మేధావులే తలలు పట్టుకుని కూలబడ్డారు. అన్నిటికీ కారణం మునపటి కర్మల ఫలితాలే. ఈ జన్మలో వాటి దాఖలేమీ ఆవుపించకపోయేసరికి దేవుణ్ణి తప్పుబట్టడానికి ఒంటి కాలు మీద లేచి కోపంతో ఊగిపోతూ ఉంటాం మనమందరమును. ధర్మరాజు అంతటి తెలివిగలవాడే ధర్మమూర్తి మరొకడు లేడని అందరూ తలలూపి మరీ ఒప్పుకుంటారు. లంక ఇంట్లో ఎదురవైబోయే ఘోరమైన ప్రమాదం గురించి విదురుడు గూఢమైన భాషలో చెబుతుంటే అర్థం చేసుకున్న తెలివి ఇతని సొత్తు. అతనే లేకపోతే వాళ్ళందరూ అపమృత్యువు పాలైపోయేవాళ్ళు. కానీ ఇంతటి తెలివి గలవాడు జూదం ఆడవలసిన అగత్యమేమొచ్చింది అని అందరికీ అనుమానం వస్తుంది. అయితే దీనికో బలమైన కారణం నిక్కచ్చుగా ఉంది. తండ్రి గారు స్వర్గంలో కలకాలము ఉండాలంటే తనను తాను రాజసూయయాగం చేయమని నారదుడు చేత కబురు పెట్టాడు. ఆ మహాయాగం చేయడం అంటే మొదట ఇతర రాజులందరిలోనూ కయ్యాన్ని పెట్టుకోవాలి, వాళ్లను గెలవాలి. ఈ గెలవడం వాళ్లకు అతి కంటగింపుగా ఉంటుంది. అలాగా చాలా మందితో వైరం వచ్చి కూర్చుంటుంది. రాజసూయయాగం చేయడం అంటే గొప్ప వినాశానికి శ్రీకారం చుట్టడమేనని నారదుడు అంటించిపోయాడు. రాజసూయంలో శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేయడమే తదువు. శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి తిట్టిన తిట్టకుండా అదే పనిగా తిడుతూ అతని చక్రానికి బలి అయ్యాడు. దీనితో రాజసూయం వల్లే వచ్చే
ఉత్పత్తాలన్నీ తీరిపోయాయని అనుకుంటూ ఆ సందేహాన్ని తీర్చుకుందామని వ్యాస మహర్షిని అడిగాడు. అబ్బే, ఈ ఉత్పత్తాల మహాఫలం 13 ఏళ్ల దాకా ఉంటుంది. క్షత్రియులందరూ కట్టకట్టుకుని తుంప నాశనమైపోతారు. ఈ కొండనే నిమిత్తంగా చేసుకొని మొత్తం రాజ సముదాయమంతా యుద్ధగ్నిలో సమిదలై కాలి బూడిదైపోతారు. ఈ మహా వినాశానికి మూల కారణం దుర్యోధనుడు అపరాధము, భీమార్జునుల అతి బలము అవుతుంది అని జూదాల తరువాత రాబోయే మహాయుద్ధాన్ని, దాని పర్యవసానాన్ని కూడా ముందుంచి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు యుధిష్ఠిరుడు తమ్ముళ్ళ ఎదురుగుండా అన్న మాటలు, చేసిన ప్రతిజ్ఞ అతను జూదమాడటానికి అసలైన కారణాన్ని విప్పి చెబుతాయి. వ్యాస పితామహుడు చెప్పిన మాటలు విన్నారుగా. నేను ఈ మహా వినాశానికి హేతువునవుతానంటే నాకు చావే మేలనిపిస్తుంది. ఈ రోజు నుంచి 13 ఏళ్ల పాటు నేను బతికుండి ఏం లాభం? అంచేత ఒక ప్రతిజ్ఞ చేస్తాను మీ ముందు. నా అన్నదమ్ములతో కానీ ఇతర రాజులతో కానీ నేను కఠినంగా మాట్లాడలేను. జ్ఞాతులు ఏ విధంగా నడవమంటే ఆ విధంగానే నడుస్తాను. వేధిస్తేనే కదా కలహం వచ్చేది. ఈ విధంగా యుద్ధాన్ని దూరం ఉంచుతూ అందరికీ ప్రియాన్నే చేస్తూ లోక నిందని పొందకుండా ఉంటాను. ఈ ప్రతిజ్ఞే యుధిష్ఠిరుడు జూదం వల్ల వచ్చే మంచి చెడుల్ని తెలుసుండి కూడా దుర్యోధనుడు అడగగానే ఆడటానికి ఒప్పుకోవడానికి, అతను బదులు మోసగాడైన శకుని ఆడడానికి ఒప్పుకోవడానికి, ఏ ఏ పందేలు ఒడ్డమని సూచిస్తూ అంటే ఆయా పందేలను ఓడడానికి అన్నిటికీ ముఖ్యమైన కారణం. జూదం ఆడటం అంటే మాయకు లొంగిపోవడమే. అంతటి శాంతపరుడు, ధర్మమూర్తి, ప్రజ్ఞావంతుడు మాయకు కూడా లొంగిపోవడానికి ఒప్పుకున్నాడంటే తను మహా వినాశానికి కారణం కావలసి వస్తుందని ఎంతటి దీన స్థితిని పొందేడో అర్థం చేసుకోవచ్చు. ఘోషయాత్రలో మా బాగా అయిందన్నట్టుగా సంతోషాన్ని వెలిబుచ్చుతున్న భీముణ్ణి మందలిస్తూ తమను అవమానించడానికి వచ్చిన దుర్యోధన ఏదో విధంగా ఆపుదామని శతవిధాల ప్రయత్నించిన ఈ శాంతిప్రియుడు ద్వైతవనంలో వేటాడుతున్న భీముణ్ణి కొండ చిలువ రూపంలో ఉన్న నహుషుడు పట్టుకున్నాడు. అంతటి బలం ఉన్నవాడికి ఆ చిలవ పట్టు నుంచి బయటపడటం చేతగాలేదు. నహుషుడు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పగలిగే స్థితిలో కూడా లేడు అతను. అప్పుడు ధర్మరాజే నహుషుడి ప్రశ్నలకు సమాధానం చెప్పి చావుకి గురి అయిన భీముణ్ణి కాపాడాడు. భీమార్జునులే అసలైన యోధులని అనుకుంటూ ఉంటాం మనమందరము. వాళ్ళిద్దరూ కూడా నకుల సహదేవులతో సహా అందరి నీళ్ళ కోసం వెళ్ళి సరోవరం నుంచి వినిపిస్తున్న యక్షుడి స్వరాన్ని పట్టించుకోకుండా అతి గర్వంతో ఆ నీళ్లను తాగి కిందపడి చచ్చిపోయారు. యుధిష్ఠిరుడు విజ్ఞానమే భీమార్జునుల, నకుల సహదేవులిద్దరిని కాపాడి పునర్జన్మనిచ్చింది. పెద్ద కొంగ రూపంలో ఉన్న యక్షుడి ప్రశ్నలకు జవాబులు చెప్పి ఆ రూపంలో వాళ్ళ అజ్ఞాతవాసం గడపటానికి కావలసిన ఆలోచన చెప్పడానికి వచ్చిన యమధర్మరాజు ప్రసాదాన్ని పొందడానికి కారణం కూడా ఇతనే. యక్షుడు వేసిన చాలా ప్రశ్నల్లో ముఖ్యమైనది ఒకటి ఉంది. కులము, ఆచారము, చదువు అనే వాటిలో దేనివల్ల బ్రహ్మణత్వం సిద్ధిస్తుంది అనే ప్రశ్నకు యుధిష్ఠిరుడు చెప్పిన సమాధానం మన అందరి కళ్ళను తెరిపించే విధంగా ఉంటుంది. బ్రహ్మణత్వానికి కారణం కులము, స్వాధ్యాయము ఇవేమి కావు. ఒక్క వృత్తమే, అంటే వర్తనమే, ఆచరణమే కారణం. తెలిసిన దాన్ని ఆచరణలోకి మార్చినవాడే పండితుడు. 4 వేదాలు వల్లించిన అతను దుష్మిషులుడైతే మాత్రం శూద్రుడు కన్నా తీసి కట్టే అవుతాడు. ఎప్పుడూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటూ తన పరిమిత్వానికి పరమేశ్వరుడి అనంతత్వమనే అగ్నిలో వేలుస్తూ ఉండేవాడే బ్రహ్మణుడంటే. కొడుకు చెప్పిన జవాబులకి మురిసిపోతూ కూడా అతన్ని పరీక్షించడానికి ఇప్పుడు ఒకరిని మాత్రమే బతికిస్తాను. ఎవరిని బతికించమంటావు అని యక్షుడి రూపంలో ఉన్న యమధర్మరాజు రాజంటే దానికి బదులు ధర్మరాజు నకుల్ని అని అన్నాడు. భీమార్జునులనే మహాబలివంతుడు, వాళ్ళని వదిలేసి నకుల్ని కోరుకున్నా ఏమిటి అని యక్షుడు ఆశ్చర్యాన్ని కనబరిచినట్టు అన్నాడు. నాకు కుంతి, మాద్రి ఇద్దరు ఒకటే. మా ఇద్దరు తల్లుళ్ళు సపుత్రులుగా కావాలి. అదే ధర్మం అని బదులు చెప్పిన ధర్మమూర్తి
ఈ గొప్ప జవాబుకి సంతోషించి యక్షుడు నలుగురిని బ్రతికించాడు. మీరు అజ్ఞాతవాసం చేసేటప్పుడు మీ సొంత రూపాల్లో ఉన్నా కూడా మమ్మల్ని 3 లోకాల్లో ఎవరు పట్టలేరు. మీరు విరాట నగరంలోకి ఉండి ఈ సంవత్సరాన్ని గడపండి. ఆ వరము సలహా రంగరించి యముడి మాయమయ్యాడు. ధర్మరాజు యుద్ధాన్ని మాన్పించడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. ఆఖరికి మా 5గురి 5 చాలని చెబుతూ సాక్షాత్తు శ్రీకృష్ణునే రాయబారానికి పంపాడు. కానీ దుర్యోధనుడు సూది మోనపినంత చోటును కూడా ఇవ్వనని భీష్మించడంతో పోరు తప్పలేదు. ఆపుదామని శతవిధాలు ప్రయత్నించిన క్షత్రనాశనం తప్పలేదు. అధర్మాన్ని సమూలంగా పెరికి పారేయడానికి, సర్వనాశనానికి తను నిమిత్తమైన వేణుదీయకుండా యుద్ధానికి సిద్ధం కావాలని పెద్దలు చెప్పిన మాటను శిరసా వహించాడు. మాద్రి అన్నగారు శల్యుడు దుర్యోధనుడి సత్కారాలకు మైమరిచిపోయి అతని వైపు యుద్ధం చేయడానికి ఒప్పుకొన్నా అతన్ని కర్ణుడి మనస్సుని విరగొట్టడానికి ఉపయోగించాడు. మెత్తిన పులి లాంటి ధర్మరాజు ఇదే శల్య సారథ్యమైన నానుడిగా స్థిరపడింది. తాను ఉన్న వైపు వాళ్ళ మనస్సుని పాడు చేస్తూ కీడు తలపెట్టే వాణ్ణి శల్య సారథ్యం చేస్తున్నాడని అంటారు. ఈ శల్య సారథ్యానికి విత్తనం వేసిన వాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడు మాటను వింటూ అశ్వత్థామ అతః అని బిగ్గరగా అని, అతః కుంజరహ అని నెమ్మదిగా అని సత్యానికి మసిపూయడంతో ఇంతటి శాంతమూర్తి నరకాన్ని చూడవలసి వచ్చింది. విదురుడి తనలో లీనమైన తరువాత మహాప్రస్థానం చేస్తూ తమ్ముళ్ళు భార్య ఎవరు పడిపోయినా పట్టించుకోకుండా ముందుకు సాగిపోయాడు. తనతో వచ్చిన కుక్కను తనతో పాటు పుణ్యలోకానికి పంపమన్న ధర్మమూర్తి ఇతను. 5 తత్వాల్లో ఆకాశతత్వానికి ప్రతీక ఇతను. ఇదే ధర్మరాజు కథ. యుధిష్ఠిరుడి సిరీస్ ఇంతటితో ముగిసింది. థ్యాంక్ యూ గాయస్. ఇంకా నెక్స్ట్ సిరీస్ రాబోతుంది. యుఎస్పారీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారతం సిరీస్ క్యారెక్టరైజేషన్ ఇంకా వినండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.